హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీ టెక్ లైఫ్. నాకు కోఆపరేట్ చేయండి. మీరు చేయాల్సిందల్లా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. కొంతమంది మిత్రులు మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మనదొక జీపీ టెక్ లైఫ్ ఫ్యామిలీగా తయారవడానికి అవకాశం అయితే ఉంది. సరే, మనకి లేట్ ఎందుకు, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నెట్వర్క్ని ఒకప్పుడు మన కంట్రోల్ రూమ్ పైనే డిష్లు పెట్టి, మన కంట్రోల్ రూమ్లో మాడ్యులేటర్స్ అవి పెట్టి, ఆర్ఎఫ్ కేబుల్ ద్వారా, యాంప్లిఫైయర్స్ ద్వారా మనం నెట్వర్క్ని అయితే ఇచ్చేవాళ్ళవి. తర్వాత ఏమైంది, మనకి ఎంఎస్ఓ దగ్గర నుంచి సిగ్నల్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. ఎంఎస్ఓ దగ్గర నుంచి సిగ్నల్ వచ్చిన తర్వాత వందల కొలది ఛానల్స్ని మనం కస్టమర్స్కి వాళ్ళ సౌకర్యం కొలది మనం ఛానల్స్ని అయితే ఇచ్చేవాళ్ళం. ఇక్కడ కూడా రెండు విధాలుగా మనం నెట్వర్క్ని అయితే రన్ చేసేవాళ్ళం. వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎప్పుడైతే ఎంఎస్ఓ దగ్గర నుంచి ఆప్టికల్ ఫైబర్ ద్వారా మనం సిగ్నల్స్ని అయితే తెచ్చుకున్నామో కొంత బడ్డీని అయితే ఆపరేటర్లకి తగ్గింది. ఎందుకంటే ఒకప్పుడు డిష్ మన మేడ మీదే ఉండేటప్పుడు ఈ వర్షాలకి గాలిలకి వచ్చేటప్పుడు ఆ డిష్లు కదిలిపోవడం వల్ల రాత్రంతా మళ్ళా మేడ మీద టీవీ పెట్టుకొని అవి డిష్లు మనం అరేంజ్ చేసుకొని ఫ్రీక్వెన్సీలు కొట్టుకోవడం, తర్వాత అలాగే డిజిటల్ రిసీవర్లు కంప్లైంట్లు రావడం, యాంప్స్ కంప్లైంట్ రావడం, ఆర్ఎఫ్ వైర్లు కంప్లైంట్ చేయడం. అప్పట్లో ఆపరేటర్కి ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కాదు. అప్పట్లో పాత ఆపరేటర్కి తెలుసు ఆ కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డామన్నది పాత ఆపరేటర్లకి అయితే చాలా ప్రాబ్లమ్స్. అప్పుడు చాలా అంటే చాలా, మేడ మీద 2-3 డిష్లు ఉండేవి. ఖచ్చితంగా వర్షాకాలంలోనూ గట్టిగా గాలి వేసిందంటే ఏదో ఒక డిష్ అదని కదిలిపోవడం ఏదో జరిగేది. అది జరిగినప్పుడు మళ్ళీ మేడ మీదకి ఒక టీవీ పట్టుకెళ్ళాలి, ఒక రిసీవర్ పట్టుకెళ్ళాలి, దాని ఫ్రీక్వెన్సీ అది అందులో సెటప్ చేసుకొని డిష్ని అరేంజ్ చేసుకుంటూ కూర్చుండేవారు. డిష్ అరేంజ్ చేసి టెక్నీషియన్ దొరికిన ఏరియాలో అయితే కొంత ప్రాబ్లం ఉండేది కాదు. డిష్ అరేంజ్మెంట్ చేసి టెక్నీషియన్స్ దొరకలేని ఏరియాలో ఈ ఆపరేటర్స్ 2-3 కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఆ మేడల మీద కూర్చొని నైట్ అంతా కూడా డిష్ అరేంజ్ చేసుకుంటూ కూర్చునే పరిస్థితి ఉండేది. వాటితో పాటు కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి మాడ్యులేటర్స్, పాతవి డబ్బా మాడ్యులేటర్స్ అనేవారు, చిన్న మాడ్యులేటర్స్ ఉండేవి. తర్వాత ర్యాకా మాడ్యులేటర్స్ వచ్చాయి. ర్యాకా మాడ్యులేటర్స్ వచ్చిన తర్వాత మనం కొంచెం పిక్చర్ క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేయగలిగాం. తర్వాత సాఫ్ట్ ఫిల్టర్ మాడ్యులేటర్స్ వచ్చాయి. అవి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఇవ్వడానికి, ఎక్కువ ఛానల్ ఇవ్వడానికి మనకి క్వాలిటీ కూడా, డెప్త్ కూడా పెరిగింది. ఈ విధంగా చేసుకుంటూ చాలా కష్టాలు పడుతూ ఉండగా ఎంఎస్ఓ కంట్రోల్ రూమ్ పెట్టి ప్రతి విలేజ్కి ఇన్పుట్ని అయితే ఇచ్చారు. ఫస్ట్గా కేబుల్ ఆపరేటర్కి ఆప్టికల్ ఫైబర్ అంటే అప్పుడే తెలుసు. అప్పటి వరకు ఆప్టికల్ ఫైబర్ గురించి పెద్దగా ఎవరికి నాలెడ్జ్ లేదు. ఫస్ట్గా ఆప్టికల్ ఫైబర్ గురించి అప్పుడే తెలుసు. ఎంఎస్ఓ మనకి కంట్రోల్ రూమ్ వరకు లైన్ వేశారు. లైన్ వేసిన తర్వాత ఒక నోడ్ అనే దాన్ని మనకి పెట్టారు. మన కంట్రోల్ రూమ్లో ఇంకా తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ తీసేసాం. డిష్లు తీసాం, మాడ్యులేటర్ తీసాం, రిసీవర్లు తీసాం, అన్నీ తీసేసాం. అన్నీ తీసేసిన తర్వాత ఒక నోడ్ ఒకటి పెట్టుకొని ఆ నోడ్ దగ్గర నుంచి మనం లైన్లో ఉన్నటువంటి యాంప్లకి కనెక్షన్స్ ఇచ్చేసుకొని కస్టమర్కి అయితే కొన్ని ఏరియాల్లో 20-30 ఛానల్స్, కొన్ని ఏరియాల్లో 100 కొద్ది ఛానల్స్ని మనం ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు ఆ రోజు ఆపరేటర్ కొంచెం ప్రశాంతతనైతే మెయింటైన్ చేశాడు. అక్కడ ఆపరేటర్ ఇబ్బందులు ఏముండేవంటే ఎంఎస్ఓ దగ్గర నుంచి వచ్చిన ఫైబర్ కట్ అయినా, లేదంటే లోకల్లో యాంప్స్ గట్రా ఇలాంటివి ఏమైనా రిపేర్ అయినా, ఆర్ఎఫ్ వైర్లు ఏమైనా కట్ అయినా, ఆర్ఎఫ్ వైర్లు ఏమైనా వీక్ అయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి గ్రౌండ్లో ఉండేవి. ఇలాంటి ప్రాబ్లమ్స్ గ్రౌండ్లో ఉండేటప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఆపరేటర్ ఏం చేశాడంటే ఆయనే ఒక 10 dBm లేదంటే 10+10 ఒక ట్రాన్స్మిటర్ని అయితే ఒకటి కొనుక్కొని ఆ ట్రాన్స్మిటర్ నుంచి ప్లేస్లో యాంప్లిఫైర్లు అయితే ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ యాంప్లిఫైర్ ప్లేస్ వరకు ఆప్టికల్ ఫైబర్ అయితే వేసుకొని అక్కడ నోడ్లు పెట్టి కనెక్షన్స్ అయితే ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా కొంచెం ప్రశాంతతనైతే వచ్చింది. ఎందుకు, ఈ నోడ్ నుంచి యాంప్ మళ్ళీ ఆ యాంప్ నుంచి ఇంకో యాంప్కి వెళ్ళేసరికి లాస్ట్లో ఉన్నటువంటి ఛానల్స్ డెప్త్ పడిపోతూ ఉండేది.
లాస్ట్లో ఉన్న ఛానల్స్ డబ్బు పడిపోతూ ఉండేది, జల్లు వచ్చేస్తూ ఉండేది. సో ఈ ప్రాబ్లాన్ని మనం అధిగమించడానికి ఏం చేశారంటే ఆపరేటర్ అప్పుడు ఈయన ఒక ట్రాన్స్ఫర్మేటర్ కొనుక్కొని కంట్రోల్ రూమ్లో పెట్టుకొని ట్రాన్స్ఫర్మేటర్ నుంచి ఆయనకి ఎన్నైతే యాంప్లు అయితే ఉన్నాయో ఆ యాంప్లిఫైర్లు అన్నీ కూడా తీసేసి నోడ్లు అయితే వేయడం జరిగింది. దానికంటే ముందు హైబ్రిడ్ యాంప్లిఫైర్లు వచ్చాయి, మామూలు యాంప్లిఫైర్లు ఉండేవి. తర్వాత హైబ్రిడ్ యాంప్లిఫైర్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంచెం డెప్త్ అయితే పెరిగింది. అయినా సరే ఇంకా ఎక్కువ ఛానల్ అయినప్పుడు లాస్ట్ ఛానల్లో చిట్ట చివరి ఉన్న కస్టమర్ ఎవరైనా లాస్ట్ ఉన్న కస్టమర్ ఉంటే ఆయనకైతే మాత్రం చుక్కలు కనబడేవి, బొమ్మ తక్కువ కనబడేది, చుక్కలు ఎక్కువ కనబడేవి. ఆ ప్రాబ్లమ్ని కూడా అధిగమించడానికి టెక్నాలజీ మళ్ళీ మార్చాడు. ట్రాన్స్ఫర్మేటర్ ఇన్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని యాంప్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ వరకు ఆప్టికల్ ఫైబర్ వేసుకొని అక్కడ నోడ్లు పెట్టుకొని కస్టమర్కి అయితే మంచి సిగ్నల్స్ అయితే ఇవ్వగలిగాడు. అందులో కూడా చివరిలో ఉన్న కస్టమర్ ఎవరైనా ఉంటే ఆర్ఎఫ్ వైర్ ఏమైనా డల్ ఉన్నా కొంతమందికి చుక్కలు అవి రావడం అవి జరిగేవి. నెక్స్ట్ స్టెప్లో మనకి డిజిటలైజేషన్ అయింది. డిజిటలైజేషన్ అయిన తర్వాత అప్పటికి కొందరైతే ట్రాన్స్ఫర్మేటర్లు పెట్టి నోడ్లు పెట్టి రన్ చేసేవారు. ఆర్ఎఫ్ సిగ్నల్లో ఉన్నప్పుడు కూడా చేసేవారు, కొంతమంది అప్గ్రేడ్ అయ్యారు. అప్పటికి కూడా ఆర్ఎఫ్ సిగ్నల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది యాంప్లిఫైర్ల మీదే రన్ చేసేవారు. మామూలు యాంప్లిఫైర్లు తీసేసి హైబ్రిడ్ యాంప్లిఫైర్లు వేసి ఏదో అలాగే రన్ చేసేవారు. ఎప్పుడైతే డిజిటలైజేషన్ అయిందో, సెటప్ బాక్సులు రావటం జరిగిందో, సెటప్ బాక్సులు వచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా యాంప్లిఫైర్ల ప్లేస్లో నోడ్లు వేయడం అయితే మొదలుపెట్టారు. ఎందుకంటే సిగ్నల్స్ అనేవి స్ట్రక్ అయిపోతూ ఉండేవి, అందరికీ కూడా అన్ని ఛానల్స్ సక్రమంగా ఇవ్వలేకపోయేవారు. అలాంటి ప్లేస్లో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్మేటర్లు పెట్టి ట్రాన్స్ఫర్మేటర్ నుంచి నోడ్లు వేసి నోడ్ల నుంచి అయితే సెటప్ బాక్స్లు కనెక్షన్ ఇచ్చి రన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ కూడా చాలా విలేజ్ల్లో అదే రన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇప్పటికీ కూడా మన ఆపరేటర్లు ఎవరైనా సరే ఇప్పటికీ కూడా ట్రాన్స్ఫర్మేటర్ మీద నుంచి నోడ్లు వేసి నోడ్ల మీద నుంచి ఇంకా కొంతమంది యాంప్లిఫైర్లు కూడా ఇంకా వాడుతున్నారు. నోడ్ నుంచి మళ్ళీ యాంప్లిఫైర్ వాడుతున్నారు. అలా యాంప్లిఫైర్ వాడి సెటప్ బాక్సులు కనెక్షన్లు ఇచ్చి కనెక్షన్లుగా నిలబెట్టుకున్న ఆపరేటర్ ఎవరైనా ఉంటే ఆయనకైతే నిజంగా మనం నమస్కరించాలి, ఆయన సర్వీస్కి మనం నమస్కరించాలి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కేబుల్ వ్యవస్థ ఎలా ఉన్నదో అందరికీ తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అలా ఇంకా నోడ్లు యాంప్లిఫైర్లతో ఇంకా రన్ చేసి సెటప్ బాక్సులు రన్ చేసి కనెక్షన్గా నిలబెట్టుకున్న ఆపరేటర్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆయన నిజంగా నెంబర్ 1 సర్వీస్ ఇస్తున్నట్టే. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏంటంటే WDM వచ్చేసింది, FTTH వచ్చేసింది. FTTH వచ్చేసినప్పటికీ కూడా కొంతమంది కనెక్షన్లు అయితే నిలబెట్టుకోలేకపోతున్నారు. అలాంటిది ఇంకా యాంప్లిఫైర్ల మీద నోడ్ల మీద కనెక్షన్లు నిలబెట్టుకొని వ్యాపారం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకు అలా అంటున్నానంటే యాంప్లిఫైర్ల మీద నోడ్ల మీద చేయడం అంటే అది అతి సామాన్యమైన విషయం కాదండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్, నోడ్ ఏమైనా గట్టిగా వర్షం పడి ఏమైనా పిడిగి పడుతూ నోడ్ పోవచ్చు, లేదంటే స్పిటర్లు పోవచ్చు, లేకపోతే కనెక్టర్లు ఎఫ్ కనెక్టర్లు ఊడిపోవచ్చు, లేదనుకుంటే ఆర్ఎఫ్ వైర్ ఏదైనా డల్ అవ్వచ్చు. చాలా ప్రాబ్లమ్స్ FTTHలో అంటే ప్రాబ్లమ్స్ ఉండవు. FTTHలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి? మహా అయితే మన కంట్రోల్ రూమ్లో WDM ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఆప్టికల్ ఫైబర్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేదంటే కస్టమర్ ఇంట్లో FTTH కనెక్టర్ ప్రాబ్లం రావచ్చు, లేదనుకుంటే ఆ కస్టమర్ ఇంట్లో ఉన్న సెటప్ బాక్స్ ప్రాబ్లం రావచ్చు. మహా గట్టిగా చూస్తే ఒక 4-5 రకాలు మనకు కనిపిస్తుంది. ఒకటి కంట్రోల్ రూమ్లో WDM, మనకి కంట్రోల్ రూమ్లో WDM ఉంటుంది. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్, కస్టమర్ ఇంటి వరకు ఇంక డైరెక్ట్గా ఆప్టికల్ ఫైబర్. ఈ ఫైబర్లో ప్యాచ్ కార్డ్ దగ్గర నుంచి మన WDM మధ్యలో ఎక్కడైనా ఏదైనా కంప్లైంట్ వస్తే రావచ్చు. ఎందుకంటే అది కూడా మనం కరెక్ట్గా జాగ్రత్తగా కానీ చేసుకున్నట్టయితే అవి కూడా పెద్దగా కంప్లైంట్స్ రావు కూడా. లేదు అనుకుంటే కస్టమర్ ఇంట్లో మనం వేసిన FTTH నోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఏమైనా డ్యామేజ్ అయితే అవుతుంది, లేదంటే కస్టమర్ ఇంట్లో సెటప్ బాక్స్ ఏదైనా ప్రాబ్లం అయితే అవుతుంది. ఇవే కంప్లైంట్స్. ఒకప్పుడు RF లైన్లో ఉన్నటువంటి కంప్లైంట్స్ అది చెప్పుకోవాలంటే అది వర్ణనాతీతం అనమాట. ఎందుకంటే దాని కష్టాలు ఫస్ట్ నుంచి మనం అనుభవించాం కాబట్టి దాన్ని వర్ణనాతీతం. ఒక్కసారి నిజంగా ఫస్ట్ నుంచి వచ్చిన ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మీ తాలూకా మెమొరీస్ను ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని కష్టాలు మనం పడ్డామో. ఇప్పుడు WDMకి అప్పుడు ఉన్నటువంటి RF సిగ్నల్కి ఎంత వ్యత్యాసం ఉన్నదనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది.
ఇంకా ఎవరైనా ఆర్ఎఫ్ మీదే మెయింటైన్ చేస్తున్నారు, కనెక్షన్ నిలబడుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఆయన 100% ఎఫర్ట్ పెడుతున్నట్టే. అదే డబ్ల్యూడిఎంలోకి వచ్చిన ఆపరేటర్ అయితే మాత్రం 20% ఎఫర్ట్ పెడితే సరిపోతుంది. 20%, 100% పెట్టక్కర్లేదు. సో టెక్నాలజీ ఈ విధంగా మారినప్పటికీ కూడా కనెక్షన్లు అయితే కొన్ని ఏరియాలో నిలబడట్లేదు. చాలా నెట్వర్క్లు అయితే క్లోజ్ చేశారు. నాకు తెలిసి చాలా నెట్వర్క్లు క్లోజ్ చేశారు. నేను కూడా ఒక నెట్వర్క్ని అయితే క్లోజ్ చేశాను. ఎందుకంటే కాంపిటీషన్ ఆ విధంగా ఉంది. కాంపిటీషన్ అంటే కేబుల్కి మధ్య కాంపిటీషన్ కాదు, టీటీహెచ్ కేబుల్ ఆపరేటర్కి మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్ అనమాట. ఈ కాంపిటీషన్లో కేబుల్ ఆపరేటర్ తాలూకా సర్వీసు ఏమాత్రం నెగ్లిజెన్సీగా ఉన్నా సరే ఖచ్చితంగా కనెక్షన్స్ అయితే పోవటానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఆపరేటర్లు అయితే సకానికి కనెక్టివిటీని అయితే పోగొట్టుకున్నారు. మిగతా కనెక్టివిటీ ఉంది. అవి కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఆధారంగా చూసుకున్నట్టయితే అవి కూడా కొద్దిగా కష్టకాలంగానే ఉంది. టెక్నాలజీ పెరిగింది, పెట్టుబడి పెట్టాము, ఆపరేటరు సుఖపడ్డాడు. ఈ సుఖం పడిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ సుఖపడాలని చెప్పేసి కొంతమంది చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను గొప్ప కాదు, నేను కూడా చేస్తున్నాను. సో ఆ విధంగా కూడా మనం కనెక్షన్స్ అయితే పోగొట్టుకోవడం అయితే జరుగుతుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒకప్పుడు చేసిన కష్టం కన్నా ఒకప్పుడు మన మేడ మీదే డిష్ పెట్టుకొని, మన కంట్రోల్ రూమ్లో మాడ్యులర్స్ పెట్టుకొని, ఆర్ఎఫ్ కనెక్షన్ తోటి కస్టమర్లకి యాంప్లిఫైర్లతోటి ఇచ్చేటప్పుడు ప్రతిరోజు గ్రౌండ్లో వర్క్ చేసేవాళ్ళకి. డైలీ గ్రౌండ్లో వర్క్ ఉండేది. వర్క్ లేని రోజు, గ్రౌండ్కి వెళ్ళే రోజు లేదనేసి ఎప్పుడూ లేదు. ప్రతిరోజు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కంప్లైంట్ ఉంటూనే ఉండేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు వారానికి ఒకటే కాదు, నెలకు 2-3 కంప్లైంట్లు కూడా రావట్లేదు ఎఫ్టీటీహెచ్ చేసుకున్న తర్వాత. ఇలాంటప్పుడు కూడా మనం కొంచెం ఇంకా యాక్టివ్గా లేకపోవడం వల్ల కనెక్షన్లు అయితే పోగొట్టుకుంటాం. ఎంత యాక్టివ్గా ఉన్న కొన్ని కనెక్షన్లు అయితే మనం పోగొట్టుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ యుగం వచ్చింది. ఇంటర్నెట్ యుగం వచ్చేసింది. చాలామంది ఆపరేటర్స్ అయితే ఇంటర్నెట్ కనెక్షన్ ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మనం ఇవ్వగలగాలండి. లేదనుకుంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో, మహా అయితే ఒక 2-3 సంవత్సరాల్లో కేబుల్ నెట్వర్క్ అనేది ప్రతిదీ కూడా ఇంటర్నెట్లోకే కన్వర్ట్ అవబోతుంది. మనం ఖచ్చితంగా ఇంటర్నెట్ ఇవ్వగలగాలి, ఓటీటీలు ఇవ్వగలగాలి, ఛానల్స్ కూడా ఇవ్వగలగాలి. ఈ దిశలో మనం ఆలోచించాలి. ఈ దిశలో ఆలోచించి మనకి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయో చూసుకొని మనం ఖచ్చితంగా ఇప్పటి నుంచే కస్టమర్కి ఇంటర్నెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఇంటర్నెట్ లేదు అనే సంగతి కస్టమర్కి తెలుసు కాబట్టి ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు ఇంటర్నెట్ వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు జియో ఫైబర్ లాంటివి అవి చాలా వచ్చేసాయి. వాళ్ళైతే ఛానల్స్ ఇస్తున్నారు, ఓటీటీ ఇస్తున్నారు, ఇంటర్నెట్ ఇస్తున్నారు. సో అటు మొగ్గు చూసి ఉన్నకాడే కనెక్షన్స్ కూడా మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఆపరేటర్ కూడా ఇంటర్నెట్, ఓటీటీలు, ఛానల్స్ మా దగ్గర ఈ 3 ఉన్నాయి అనేసి మనం చెప్పుకోవటానికి మనం ఖచ్చితంగా ఒక మంచి నెట్వర్క్ తోటి అయితే మాట్లాడుకొని ఈ 3 మనం మెయింటైన్ చేయాలండి. ఇంకా కొంతకాలం మనం గ్రౌండ్లో నిలబడాలంటే ఈ 3 మనకి మెయింటైన్ చేయాలి, అవసరం. కస్టమర్ ఈరోజు డబ్బుల గురించి ఆలోచించే కస్టమర్స్ అయితే తక్కువగానే ఉన్నారండి. ఎందుకంటే వినోదానికి ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. వినోదం కోసం వాళ్ళు ఎంతవరకనే వెళ్తున్నారు. ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ ఉన్నదంటే 700 నుంచి 710 రూపాయలు ఎంతో పడుతుందట పర్ మంత్. వాటికి 30 Mbps స్పీడ్ వస్తుంది, ఓటీటీలు వస్తున్నాయి, ఛానల్స్ కూడా వస్తున్నాయి. చాలామంది తీసుకుంటున్నారు ఆ కనెక్షన్స్, తీసుకోవట్లేదు అనలేదు. కానీ ఆ జియో ఎయిర్ ఫైబర్ కొన్ని దగ్గర వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్క దగ్గర వర్కౌట్ అవ్వట్లేదు. టవర్కి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంది, కానీ టవర్ కాస్త దూరంగా ఉన్న వాళ్ళకైతే అదైతే ప్రాబ్లం అయితే తెస్తుంది. ఏదేమైనా సరే ఎయిర్లో వచ్చిన దానికన్నా ఫైబర్ నుంచి వచ్చిందే మంచి క్వాలిటీ ఉంటుంది. మనం క్వాలిటీ ఇవ్వచ్చు వాళ్ళకి. స్పీడ్ పరంగా మంచి క్వాలిటీ ఇవ్వచ్చు, సర్వీస్ పరంగా మంచి క్వాలిటీ అయితే ఇవ్వచ్చు. సో కస్టమర్ ఎవరు కూడా మనల్ని వదులుకోవడానికైతే కొంతమంది ఇష్టపడరు. మన దగ్గర ఆ సర్వీస్ లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే మనల్ని వదులుకోవడానికైతే అవకాశం ఉంది. సో దీనికి నేనేం చెప్తున్నానంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరివే కూడా ఏదైనా ఒక మంచి నెట్వర్క్ని చూస్ చేసుకొని దాంట్లో ఓటీటీస్ ఉండాలి, ఛానల్స్ ఉండాలి, ఇంటర్నెట్ కూడా ఉండాలి. ఛానల్స్ అలాగే మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఓటీటీలు, ఇంటర్నెట్ గురించి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఎఫ్టీటీ చేయాలి.
కస్టమర్కి ఇంటర్నెట్ కావాలంటే ఇంటర్నెట్ ఇవ్వగలగాలి, ఓటీటీలు ఇవ్వగలగాలి, అలాగే లేదు నాకు ఛానల్స్ సరిపోతాయి అంటే ఛానల్స్ కూడా మనం ఇవ్వగలిగే రీతిలో మనం అప్గ్రేడ్ అవ్వాలి. నెక్స్ట్ టెక్నాలజీలకి చాలా చాలా రాబోతున్నాయి, కానీ ఏమొచ్చినా మనం అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఈ టెక్నాలజీ ఎక్కడ ఆగుతుంది అనేది కూడా ఎవరికి ఇంకా అంచనా వేయటానికి ఏం లేదు. నెక్స్ట్ ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ అంటున్నాడు. ఆ శాటిలైట్ ఇంటర్నెట్ ఒక్కొక్కరు ఏమంటున్నారు, శాటిలైట్ ఇంటర్నెట్ దాని కాస్ట్ స్టార్టింగ్లోనే ఏమైనా వచ్చి అది ఫిక్స్ చేసుకోవడానికి 25,000 నుంచి 30,000 రూపీస్ ఖర్చు అవుతుంది, మంత్లీ 850 ఉంటుంది అని చెప్తున్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ వచ్చినా మన విలేజ్లు మన ఏరియాలో ఫైబర్ ఇంటర్నెట్ ఉన్న దగ్గర ఆ శాటిలైట్ ఇంటర్నెట్కి పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు నా ఉద్దేశ ప్రకారంగా. ఇలాంటి సౌకర్యాలు లేని దగ్గర అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా దానికైతే వెళ్తారు, అది సెకండరీ. మనం ఇచ్చినట్టయితే కస్టమర్ మన దగ్గరే ఉంటాడు, అక్కడికి వెళ్ళడానికి అవకాశం అయితే లేదు. జియో ఎయిర్ ఫైబర్ అంటే అందుబాటులో ఉంది కాబట్టి కొంతమంది వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది ఫైబర్ ఇంటర్నెట్ మనం అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే శాటిలైట్ ఇంటర్నెట్కి వెళ్ళే అవకాశాలు అయితే చాలా తక్కువ. సో దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ఇప్పటి వరకు బోర్డు అంత పెట్టుబడి పెట్టాం, టెక్నాలజీని బోర్డు అంత టెక్నాలజీ ఎక్కడి నుంచో ఎక్కడి వరకు తీసుకొచ్చాం టెక్నాలజీని. ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా మనం భావించి ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నెట్ ఓటీటీలని కూడా ఇవ్వటానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నట్టయితే చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఎంతవరకు మనం చాలా పెట్టుబడులు అయితే పెట్టాం. ఇప్పటి వరకు అయితే కేబుల్ రంగంలో డబ్బులు సంపాదించిన వాళ్ళు అయితే తక్కువ మందే నాకు తెలిసి. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఫ్యాషన్గా ఏదో ఒక దీనిగా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో అలవాటు అయిపోయింది దీని కింద, కానీ లేదనుకుంటే ఆ కేబుల్ మీద మక్కువతో కానీ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మక్కువతో చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆ జనాలతో మనకు ఒక రకమైన బాండింగ్ ఏర్పడిపోవడం వల్ల మనం నెట్వర్క్ని అయితే వదులుకోలేకపోతున్నాం. సో అలాంటి సమయంలో ఇంకా కొంతకాలం ఆ జనాలతో మనకి ఆ బాండింగ్ అనేది కొనసాగాలంటే మనం ఇంటర్నెట్ని కూడా మనం వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పటి వరకు మనం పెట్టుబడి చాలా పెట్టాం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పెట్టుబడిగా అనుకొని ఒక WDM కొనండి. WDM ఆల్రెడీ చాలా మంది కొనేసి ఆల్రెడీ FTTH చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమైనా వచ్చి ఒక OLT తీసుకొని ఒక ఈపాన్ OLT మనకి మహా అయితే ఒక 30,000 పైన ఉంది. ఆ ఈపాన్ OLT ఒకటి తీసుకొని 4 పోర్ట్ WDM ఉంటే దాన్ని కనెక్ట్ చేసి మీకు అందుబాటులో ఉన్న ఏరియా నుంచి మనం 2 విధాలుగా తెచ్చుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న ఏరియా నుంచి ఫైబర్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు, లేదనుకుంటే పాయింట్ టు పాయింట్ ద్వారా మనం అవతల OLT నుంచి మనం OLTకి తెచ్చుకొని మనం OLT నుంచి కనెక్షన్స్ అయితే ఇచ్చుకునే సౌలభ్యం కూడా ఉంది. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇంటర్నెట్ మీద కూడా ఒక దృష్టి పెట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా అనుకొని కాస్త పెట్టుబడి పెట్టి ఇంకా కొంతకాలం ప్రజలతో మనం కలిసి ఉండటానికి అయితే అవకాశం అయితే ఉంటుందని నా ఉద్దేశం. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లు అయితే తప్పకుండా తెలియజేయండి. ఓకే, బాయ్ ఉంటాను.